హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గెట్ రెడీ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR వర్కింగ్ టైటిల్ కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాపై ఇప్పటికే బోలెడని రూమర్లు, వార్తలు వచ్చాయి. అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన వార్తలను బట్టి భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ముందు అంటే 1940 బ్యాక్డ్రాప్ లో RRR కథ ఉంటుంది అనేసి సమాచారం. ఎన్టీఆర్ ఒక బందిపోటుగా కనిపిస్తారని, రామ్ చరణ్ బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంలో అధికారిగా ఉంటారు అన్న టాక్ వినిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా కథపై మరొక రూమర్ కూడా వినిపిస్తుంది. 1940 కాలంలో సినిమా కథ ప్రారంభం కావడం వాస్తవమేనని, అయితే అప్పట్లో ఎన్టీఆర్ రామ్ చరణ్ స్నేహితులుగా 2019లో అన్నదమ్ములుగా కనిపిస్తారు అనేసి అంటున్నారు. అంటే ఈ సినిమాలో మగధీర రాజమౌళి మాదిరిగా 2 జన్మలను చూపించబోతున్నారన్నమాట. మరి ఈ 2 జన్మల కనెక్షన్స్ ఎలా కుదురుతుంది అనేది సినిమాలోనే చూడాలనేసి అంటున్నారు. ఈ వార్తలో నిజమెంతో తెలియదు కానీ 2 జన్మలు 2 కాలాలలో ఈ ఇద్దరు హీరోలు ఎలా ఉండబోతారనే ఆతృత ప్రేక్షకుల్లో ఉండడం ఖాయం. ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ వస్తే గానీ ఈ రూమర్లకు అడ్డుకట్ట వేయలేం. ప్రస్తుతం హైదరాబాద్లోని హైటెక్ సిటీ శివార్లలో RRR షూటింగ్ జరుగుతుంది. ఈ రెండో షెడ్యూల్లో రామ్ చరణ్, ఎన్టీఆర్తో పాటు సముద్రకనిని కూడా పాల్గొంటున్నారు అనేసి సమాచారం. ఇక MM కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని రాజమౌళి ఆస్థాన కెమెరామెన్ సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.